అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆడలేక మధ్యలో దొరవన్నాడట. అలా తయారైంది కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద చేసే వ్యాఖ్య. ఇప్పుడు దిష్టి మీద చిన్న ఇంట్రడక్షన్ ఇస్తే అందరికీ అర్థమవుతుంది. ఒక ఇంట్లోని ఎవరన్నా చిన్న పాపో బాబో ఉండి పక్కింట్లోకి ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళు తెగ ముద్దులు పెట్టేసి తెగ నలిపేసేసి వస్తే ఇక్కడ దిష్టి తీస్తారు తల్లిదండ్రులు కానీ, లేకపోతే అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ, నాన్నమ్మ ఉంటే నాన్నమ్మ. అలాగని వాళ్ళు తప్పుడోళ్ళ కాదు కదా. అలాగా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, రాష్ట్రం విడిపోవడానికి కారణం మేము కోనసీమ పచ్చదనం అన్నాడు. అంటే ఏంటి, రాష్ట్రం విడిపోవడానికి ఈ కోనసీమ పచ్చదనం కూడా కారణమేమో అయ్యా. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు విభజన ఎందుకు జరిగింది అని లిస్ట్ వేసుకుంటే ఇది కూడా ఒక కారణం కావచ్చేమో అని అనుకున్న మాట అది. ఆ శాపం తగిలింది. తెలంగాణ నాయకులు కోనసీమ పచ్చదనంతో చాలా అందంగా ఉంటుంది అంటారు. ఆ దృష్టికి ఏపీలో చెట్లు మొండాలు లేవు. ఏమో అవ్వచ్చు కదా, నువ్వు దృష్టి పెట్టావు. ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చింది, ఆ జ్వరం రాగానే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అమ్మ దిష్టి, నాన్న దిష్టి. ఇప్పుడు వీళ్ళందరూ వేస్తేనా? నేను ఆడలేక మధ్యలో దర్వాన్ని ఎందుకన్నానంటే, చాలా సింపుల్గా 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు అన్నారు, కోనసీమలోని కొబ్బరి చెట్లు పాపం అది ఉప్పు సాంద్రత పెరగడం వల్ల అది పోయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీని సంగతి చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆ టైంలో వచ్చిన మాట వెంటనే మొదలుపెట్టింది జగదీష్ రెడ్డి బీఆర్ఎస్, విచ్ ఈస్ టర్న్డ్ టీఆర్ఎస్ ఫ్రమ్ బీఆర్ఎస్. అక్కడ ఆయన మొదలెట్టాడు. ఆయన ఏమన్నాడో నాకు ఎందుకు. తర్వాత కొన్ని తోకలు ఏం మాట్లాడినాయి, అందులో ఒక ప్రత్యేకమైన తోక అయితే వైఎస్ఆర్సిపి హైదరాబాద్ పేటీఎం బాయ్ అనుకుంటా, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. వైఎస్ఆర్సిపి ఒకవేళ అక్కడ అధికారంలో ఉండి ఇదే మాటలు పవన్ కళ్యాణ్ అన్నుండి వాళ్ళు తీసుకునే విధానం ఎలా ఉంటుందో అదే విధంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఇయే, ఇంకొకటి వెళ్ళిపో తట్టబుడ్డ తీసుకుని ఆస్తులు అన్నీ తీసుకొని పో అని ఒకడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ. ఈయన ఏమంటాడు, నువ్వు క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ నీకు సినిమాలు ఆడినవను 1-2 రోజులు ఆడతాయి, ఆటలు కూడా ఆడినవను, నువ్వు అర్జెంటుగా క్షమాపణ చెప్పాలి, రాజకీయం తెలియదు నీకు అని మాట్లాడాడు. ఇవి మొత్తం మీద జరిగిన స్టేట్మెంట్స్. ఇంత రెచ్చిపోయిన మీరు తెలంగాణ ప్రజలు ఎక్కడా నిరసన తెలపలేదన్న పాయింట్ని ఎలా మిస్ అయ్యారు? ఎక్కడా నేను చూడలేదే ప్లకార్డులు పట్టడం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా అంటారా అండి, కనీసం అదేదో ఏదో యూనివర్సిటీ ఉంటుంది కదా, దాన్ని చూడ బయటకు వచ్చి ఏమీ చేయలేదే. అంటే ఇది ప్రజలకి ఇబ్బంది అయిన మాట కాదు, చాలామంది ఇంటర్వ్యూల్లో అంటున్న మాట. మాకు ఆయన నాయకులను ఉద్దేశించి అన్నాడు కానీ తెలంగాణను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కానీ అని మేము తీసుకోవటం లేదన్నారు. ప్రజలకున్న బుద్ధి నాయకులుగా మీకు లేరా? ఓహో ఎందుకు లేదంటే, త్వరలో మరి పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని లెగ్గొట్టాలి, ఉద్యమ భావాన్ని లెగ్గొట్టాలి. కేసీఆర్ గారు అదే చేశారు, మీరు అదే చేస్తారా? సిగ్గుండద్దు, సిగ్గుండాలి కదా, అంతే గారు ఉండాలి కదా.
సినిమా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ హ్మ్. సమయంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆహ్, ఏంటది ఆంధ్ర మీద టీఆర్ఎస్‌గా ఉన్న అప్పటి పార్టీ కేసీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు ఏమన్నారు? మీ బిర్యానీ పేడ బిర్యానీ. చిత్రం చూడండి. ఆ ఉద్యమం సమయంలోని ఎక్కడైనా ఆంధ్ర బోర్డ్ కనపడితే ఆంధ్ర బోర్డ్‌ని కొట్టేయడమే తీసేయడం. దాని మీద గీతలు గీసేయడం తప్ప మిగతా ఏవి ముట్టుకోకపోవడం. ఓకే. సిరిసిల్ల అనే ఒక జిల్లాని పట్టుకొని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మేము దీన్ని కోనసీమగా తయారు చేసుకుంటాం. అలాగే తయారు చేసుకున్నాం అని అంటాం. ఇవన్నీ మనకు తెలీదా? ఇంకా చూడండి. ఉద్యమం సమయంలోనే మీరు మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు మా నీళ్ళతోనే కోనసీమ పచ్చగా ఉంది. ఏడ పచ్చగా ఉంది? నీరు పల్లమీరుగా, ఎత్తెరుగా? ఎక్కడి నుంచి మొదలవి ఎక్కడికొస్తుంది నీళ్ళు? ఎక్కడికొస్తుంది? ఉండాలి కదా! ఆలోచన దృక్పథం ఉండాలి కదా! తెలంగాణ జాతి పిత, తెలంగాణకి తెచ్చేసిన ఆయన మరి ఈ మాటేంటి? ఇది రెచ్చగొట్టే మాట కాదా? ఆంధ్రా వోళ్ళు వోళ్ళందరూ ఆంధ్రాలో ఉన్నోళ్ళందరూ ఈయన దుర్మార్గులే. మేమందరం దుర్మార్గులేనంట. పోనీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్‌గా మాట్లాడినట్టు నాయకులు దిష్టి పెట్టారని అన్నట్టు కేసీఆర్ గారు ఆంధ్రా నాయకులు దుర్మార్గులు అని అనడు. ఎప్పుడు చూడు అందరిని కలిపేసి రేవెట్టేత్తాడు. హరీష్ రావు గారు అక్కడ 3 పంటలు, ఇక్కడ కష్టాలు. వాళ్ళ పచ్చదనంతో ఉంటే మనం ఎండిపోతా ఉన్నాము. ఏంటి ఈ మాటలేంటి? ఈ మాటలేంటంటున్నా? ఈ మాటలకు గనక మేము ఏదో పాపం తెలంగాణ ఉద్యమంలో వచ్చిన మాటలు ఇక్కడ కృష్ణా, గోదావరి జిల్లాల మీద నదుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇదంతా నాయకులే. నాయకులకు కావాల్సింది రాజకీయ పప్పం. ఒక 5%, 10% ఈ వీటికి రెచ్చిపోతే మనకి గుంపగత్తగా గుద్దేస్తే మనం నగ్గేస్తాం. నాకు నాకు ఇంకో డౌట్ వస్తుంది. బీఆర్ఎస్ మొదలుపెట్టిన 10 రోజులకి మీరు మొదలుపెట్టారు. కొంపదీసి మీరు బీఆర్ఎస్ పొత్తులో ఏమన్నా ఉన్నారా? అనర్ధకారిక పొత్తులో ఏమన్నా ఉన్నారా? కొంచెం చెప్పండి. అంటే బీఆర్ఎస్ మొదలెట్టిన మీరు మొదలెట్టేశారు కదా! అది డౌట్ వస్తుంది నాకు. ఇంకా మీరు చేసిన విమర్శల గురించి సినిమాని ఆపేస్తే వైఎస్ఆర్‌సీపీ ఇక్కడ ఎలాంటి గతి పట్టిందో అందరూ చూశారు. మీరు ట్రై చేయాలనుకుంటే, ఆయన ఎలాగైనా ఆపాలనుకుంటే అంటే మరి మనం ప్రొడ్యూసర్‌లని భయపెట్టాం. అల్లు అర్జున్‌ని భయపెట్టాం. పవన్ కళ్యాణ్ కూడా భయపెట్టేద్దామంటే పని అవ్వదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనకాల బోలెడంతమంది ప్రజాదరణ, కార్యకర్తల ఆదరణ ఉంటది. అదందరూ మీ కాంగ్రెస్ భవన్ దగ్గరకొచ్చి కూర్చున్నారనుకోండి తట్టుకోలేరు కదా! ఏ నాయకుడినితో టార్గెట్ చేయాలి, ఏ నాయకుడిని టార్గెట్ చేయకూడదు అని చూసుకోవాలి పద్ధతిగా. క్షమాపణలు చెప్పాలా? క్షమాపణలు చెప్పరు. ఏం జరిగిపోయిందని మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిండిని, బట్ట విధానాన్ని అన్న మీరు క్షమాపణలు చెప్పాలా? మీ తెలంగాణలో నాయకులు ఇక్కడ ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పాలా? మళ్ళా కోడిపందాలు మొదలైతే చాలు
అందరూ కలిపి భీమవరం, కోనసీమలోకి వచ్చేస్తారు. ఇక్కడ మట్టుకు మాట్లాడేస్తాం మనం. మీరు ట్రై చేయండి సార్. ట్రై చేసి ఒక్కసారి ఒక్క జీవో ఇవ్వండి. తర్వాత ఏమవుతుందో చూసుకుందాం. అది నేను అనట్లేదండోయ్! నేనేమన్నా బెదిరిస్తున్నాను అనుకుంటున్నారేమో! అస్సలు కాదు. అక్కడ తెలంగాణ యువత అంటున్నారండి. జనసేన కార్యకర్తలు అంటున్నారండి. చూసుకోండి సార్ కొంచెం. ఏవీ లేని మ్యాటర్‌ని గెలికేసి, దాన్ని లైమ్ లైట్‌లో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తే లైమ్ లైట్‌లోకి వచ్చేస్తాం అని ఏమన్నా భావిస్తే ప్లీజ్ సార్ వద్దు. మీరేమన్నా టార్గెట్ చేయాలనుకుంటే ఫస్టు ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మాకొక పార్టీ ఉంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీ. అందులో మాకు కొంతమంది నాయకులున్నారు. కాపు నాయకులని చెప్పబడే నాయకులు కొంతమందున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా తయారైందో ఒక్కసారి గమనించుకొని తప్పకుండా ఏం చేయాలో ఆలోచించండి. ఉంటానే మరి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.